ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ, అనేక ఎగ్జామ్స్ రాస్తూ, అనేక ఇంటర్వ్యూస్ అటెండ్ అయితూ, ఇప్పటికీ ఉద్యోగం రాక నలిగిపోతూ, విసిగిపోతూ, రాత్రులు రాత్రులు నిద్ర కూడా పట్టకుండా అసలు ఏంటి నా జీవితం? అందరికీ ఉద్యోగాలొస్తున్నాయి. నాకెందుకు రావట్లేదు? నేను బాగా చదువుతున్నానే, బాగా రాస్తున్నానే, బాగా ఇంటర్వ్యూ ఇస్తున్నానే, ఎందుకు నా జీవితం ఇట్లా వెనక్కెళ్ళిపోతుంది? అని చెప్పి నువ్వు నలిగిపోతూ నిరాశలో ఉన్నావేమో! అయితే దేవుడు నీతోనే సూటిగా ఈ వాక్యాన్ని చెప్పమని చెప్తున్నాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకునుము. ఆయన నీ కార్యమును నెరవేర్చును. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గాన్ని ఆయన చేతిలో పెట్టు. నీ యొక్క ఆశలు, నీ యొక్క కోరికలు, నీ యొక్క ప్రయత్నాలు ఆయన పాదాల చెంత పెట్టు. నిన్ను ఖచ్చితంగా మంచి ఉద్యోగం నిలబెట్టి, ఖచ్చితంగా నిన్ను ఒక పొజిషన్‌లో ఆయన నిలబెట్టగలడు. ఈరోజు నిన్ను చూసి నవ్వుతూ ఉండొచ్చు. "అరే! నీకింకా జాబ్ రాలేదా? ఏంటి ఇంకా జాబ్ రాలేదా? ఇంకా రూమ్‌లోనే కూర్చొని చదువుకుంటున్నావా? ఇంకా కోచింగ్ తీసుకుంటూనే ఉన్నావా? ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నావా? వాళ్ళు జూడు, వీళ్ళు జూడు అని జెప్పి నీ మీద లేనిపోని మాటలు గూడా యేస్తుండొచ్చు. భయపడొద్దు.